అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెంట్రల్ కమిటీ మెంబర్ సుదర్శన్ అలియాజ్ ఆనంద్ ఇంటి వద్దే ఉన్నాం. బెల్లంపల్లి స్వగ్రామం అంటే పూర్వ ఆదిలాబాద్, ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో వస్తుంది. అయితే ఆనంద్ గురించి మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇటీవల కాలంలో కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ స్టాచ్యూను అటు పోలీసు పార్టీలు కూలగొట్టినట్టు తెలిసింది. అయితే దీనిపై వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వారి కుటుంబం వద్దనే ఉన్నాం. మనం ఒకసారి విజువల్స్లో చూపెట్టచ్చు. వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. తన ఫోటో కూడా పెట్టుకున్న పరిస్థితి, పెద్ద ఫోటో పెట్టుకుని ఇది చేస్తున్న పరిస్థితి కనబడింది. ఇంటి దగ్గరే తను గురించి చెబుతూ బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి, పోలిట్ బ్యూరో మెంబర్గా, అదేవిధంగా చాలా కీలకంగా వ్యవహరించిన ఆ వ్యక్తి. అటు ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో ధూల్ దాదా అని పేరుండే. ధూల్ దాదా పేరు చెబితే ఆదివాసీ ప్రాంతంలో ప్రజలు అసలు గుర్తుపట్టిన వాళ్ళు ఉండరని చెబుతారు. మనం ప్రస్తుతం బెల్లంపల్లిలో ఉన్నాం. ఒకసారి సుదర్శన్ తమ్ముడు సతీష్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, తెలుసా మీకు, ఎప్పుడు తెలిసింది సుదర్శన్ అన్న స్తూపాన్ని కూలగొట్టిన సంగతి? మొన్న ఒకరోజు పొద్దున్నే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. బట్టుపల్లి గ్రామం అనే గ్రామంలో కూలగొట్టిండు అనేది సోషల్ మీడియాలో చూడడం జరిగింది. దాన్ని చూసిన తదుపరి చాలా బాధాకరమైన అనిపించింది. గత 55 దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలో ఒక కీలక నేతగా ఎదిగి ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకొని చాలా భారతదేశం అంతా విస్తరించిన గొప్ప నాయకుడు మా అన్న. అదేవిధంగా ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం నిరంతరం ఆయన 55 దశాబ్దాలు పోరాటం చేసిన వ్యక్తి చనిపోయాడు. అదే వాళ్ళ ప్రజల సమక్షంలో చనిపోయినప్పుడు అక్కడున్న ప్రజలు ఆయన గుర్తుగా, అంటే ఒక చరిత్ర మిగిలిపోవాలనే గుర్తుగా వాళ్ళు కట్టుకున్న ఒక స్తూపం, మహత్తరమైన స్తూపం. ఆసియా ఖండంలోనే చాలా మంచి రకమైన స్తూపం. ఎందుకంటే మేము ఫోటోల ద్వారా చూసినాము. అప్పుడు కూడా ఆయన ఇది రిలీజ్ చేసిండ్రు మావోయిస్ట్ పార్టీ. అక్కడున్న గ్రామ ప్రజలు సోషల్ మీడియాలో ఏం చేశారంటే, స్తూపం ఆవిష్కరణప్పుడు రిలీజ్ చేసిన విజువల్స్ కానీ చూస్తే చాలా అద్భుతంగా ఉండే స్తూపం. దాన్ని కూల్చడం ద్వారా చాలా బాధాకరమైన అనిపించింది. ఈరోజు జరిగే ఏంటంటే, అక్కడున్న ప్రజలు చాలా, అంటే వాళ్ళ గుర్తుగా నిర్మించుకున్న దాన్ని చెరిపేసేసరికి మా కుటుంబం కూడా చాలా బాధపడ్డాము. ఆ బాధలు అంటే ఇప్పుడు జరిగే కార్యక్రమాలు ఏంటంటే, స్తూపాలను కూల్చడం ద్వారా ఇప్పుడు ఏంటంటే, ఏదైనా మేము నాశనం చేస్తాం, దాన్ని అంతం చేస్తాం అనేది చాలా తప్పు అంశం అన్నట్టు. భావజాలాన్ని ఎవరు కూడా నాశనం చేయరు. 5 దశాబ్దాలు ఆదివాసుల కోసం అక్కడున్న బస్తర్, ఈ భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోపోకుండా, ఏదైనా కానీ ఖనిజ సంపద ఆదివాసీలది, ఏ గూడాలలో ఉన్నా కానీ అడవిలా జీవించే వాళ్ళ హక్కులకు అండగానే మావోయిస్ట్ పార్టీ ఈరోజు పోరాటం చేస్తుందనేది జగమెరిగిన సత్యం. కాబట్టి దాన్ని అంతం చేసి ఖనిజ సంపదను బడా పెట్టుబడిదారులు పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, పాలక వర్గాలు ఏం చేస్తున్నాయంటే, ఏ పాలక వర్గం ఉన్నా కానీ వాళ్ళ మీదనే దాడులు చేసి ఆ సంపదను అప్పచెప్పుదాం అన్న క్రమంలోనే పోరాటం స్టార్ట్ అయింది, నడుస్తున్నది. ఆ నడిచే క్రమంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇరు వర్గాల మధ్యలో యుద్ధం నడుస్తుంది. యుద్ధం నడిచే క్రమంలో ఇట్లాంటి స్తూపాలను కూల్చడం ద్వారా వచ్చేదేం లేదు కదా. ఇప్పుడు ఒక బండతోటి కట్టిన స్తూపం, అది అద్భుతమైన స్తూపం. ఆ స్తూపాలను కూల్చడం ద్వారా స్తూపాల కొట్లాడలేవు కదా. ప్రజలు నిర్మించుకున్నారు, ఉండని. అరే ఇంకొన్ని సంవత్సరాలకు కూడా, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చరిత్ర, అరే ఫలానా ఆనందన దూలదాదా ఈరోజు ఇక్కడి ప్రజల కోసం పోరాటం చేసిండు అనేది గుర్తుండిపోతుంది ఈ తరం కాకుండా నెక్స్ట్ తరం వాళ్ళకు కూడా. కాబట్టి స్తూపాలను కూల్చడం ద్వారా భావజాలాన్ని చెరిపేయలేము. ఏదైనా ఉంటే అక్కడ ఉన్న సమస్యను ప్రభుత్వం, పాలకవర్గాలు ఏం చేయాలి, అక్కడ ఉన్న సమస్య ఏంటిది అనేది, ఆ ప్రజల జీవన విధానాలను, వాళ్ళకు ఏ విధమైన మెరుగైన మనం సమాజాన్ని అందించాలి అనే కోణంలో ప్రభుత్వం ఆలోచించి వాళ్ళతో చర్చలు జరిపి ఏదో విధంగా సమస్యను పరిష్కరించాలి. కానీ నీకు స్తూపాలు కూల్చడం ద్వారా కరెక్ట్ కాదని మా కుటుంబం మేము అభిప్రాయపడుతున్నాం. సుదర్శన్ పేరు చెప్పగానే కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి. దూలదాదా స్తూపాన్ని నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో ఉన్న బలహీన వర్గాల ప్రజలు, ఆదివాసీ కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు,
ఆ 4 గ్రామాల ప్రజలు ఆ స్తూపాన్ని నిర్మాణం చేసినారని చెబుతున్న పరిస్థితి. ఈ విషయంపై ఏమన్నా గ్రామ ప్రజలు ఏమన్నా వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? పోలీసులను ఆపే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇటువంటిది ఏమైనా తెలిసిందా మీకు? ఇక అట్లాంటిది ఏం తెలియలే. ఇక మనం సోషల్ మీడియాలో చూసింది ఏంటంటే ఆ స్తూపాన్ని కూల్చొగొట్టే కార్యక్రమం నేలమట్టం చేశారని తెలియదు. ఇప్పుడు కొంచెం గులగొట్టినాక దాన్ని మొత్తానికే ఉంచారు, నేలమట్టం చేస్తారు. కాబట్టి దానిలో చాలా బాధాకరమైన అయిపోయింది అన్నట్టు. ఏంటంటే అన్యాయం. స్తూపం మేము ఇప్పుడు అందరు ప్రజలు కోరుకునేది కూడా భావజాలాన్ని ఎవరు కూడా అంతం చేయలేరు. మనసులున్న భావజాలాన్ని స్తూపాన్ని కూల్చినంత మాత్రాన ఆ భావజాలాన్ని ఎట్లా తీర్చాలి, ఏ విధంగా ఈ న్యాయం చేయాలనే దాన్ని పాలకులు ఆలోచించాలి. కానీ స్తూపాలు కూలగొట్టడం ద్వారా వచ్చే ఏం లేదు. కాబట్టి ప్రజలు నిర్మించుకున్న దాన్ని ఆ చరిత్రగానే ఉండాలి, అది ఏ విధంగానైనా కానీ అని మేము చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే 55 దశాబ్దాలు ఈ అంశంలో సుదర్శన్కు సంబంధించిన చాలామంది టీచర్స్, క్లాస్మేట్స్, తనతో తిరిగిన మిత్రులు కూడా చర్చించుకుంటున్నారు. స్తూపం కూలగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది, కూలగొట్టడం కరెక్ట్ కాదని ఇలాంటి చర్చ జరుగుతుందట. నిజమేనా? చర్చ జరుగుతుంది. నాకు కూడా కొందరు ఫోన్లు చేసిండ్రు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్న స్తూపాన్ని అక్కడి మనం నిర్మించలేకపోయినా కానీ అక్కడ ప్రజలు నిర్మించుకున్నారు అక్కడ. కాబట్టి దాన్ని కూడా కూల్చివేయడం అనేది బాధాకరమైన విషయము. కొందరు అంటే ఆయనకు సన్నిహితుల మిత్రులు, కొందరు నాకు కూడా తెలిసిన వాళ్ళు, మా బస్సు ప్రజలు, కొందరు మా పార్టీ మా వాళ్ళు కూడా కొందరు చెప్పారు అన్నట్టు. చాలా బాధాకరమైన విషయము, బాధపడద్దనే విషయం చెప్పారు. ఇక బాధపడతాను ఎట్లయినా కానీ నిర్మించిన దాన్ని కూల్చడం అనేది చాలా అన్యాయము. ఈ బలగాలు కూల్చడం అనేది కరెక్ట్ కాదు. ఏదంటే ప్రజల సమస్యలను ఈ పాలకులు అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలనేది చేయాలి. ఇప్పుడు ఏది తిరుగుబాటు జరిగేది ఎందుకు? అన్యాయం జరుగుతుందని తిరుగుబాటు జరుగుతుంది. 5 దశాబ్దాలుగా మా అన్న మాకు తెలిసిన ప్రకారం మేము పత్రికా ప్రకటనలు కానీ సోషల్ మీడియాలో చూసిన దాని ప్రకారం కానీ ఏం చేసిండు, ప్రజల అవసరానికి ఆయన 5 దశాబ్దాలు, ఆయన 50 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి మా కుటుంబాన్ని వదిలిపెట్టి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డట్టున్నాయి. ఇబ్బందులు ఉంటాయి. ఇక ఒక అడవిలో ఉండి పోరాటం చేస్తానంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా ప్రజల కోసమే పనిచేసిన మా అన్న స్తూపాన్ని కూల్చడం అంటే మా అన్నదే కాదు, వేరే స్తూపాలు ఎవి కూల్చినా కానీ చాలా బాధాకరమైన విషయం. కానీ ఏంటంటే మా కుటుంబము మేము మా అన్నను కలవలేకపోయినా కానీ ఒక చరిత్ర ఆయనది ఉండిపోతుంది. ఒక ఉద్యమ నాయకునిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఆయన స్తూపం ఉంటుంది కదా అని ఆశించిన ఇన్ని రోజులు. దాన్ని కూడా కూల్చడం ద్వారా చాలా బాధాకరమైన విషయం, బాధ అనిపిస్తుంది. చాలా టీవీ ద్వారా ఏం చెప్పబోతారు చివరిగా ఏమైందంటే ఏ పాలకులు కానీ పాలించేటప్పుడు ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఏం కావాలనేది ఇవ్వాలి. కానీ అన్యాయంగా అక్రమంగా అందరినీ చంపుకుంటూ పోయి ఖనిజ సంపదను మొత్తం దోచుకొని పెట్టుబడిదారులకు పెడతాము అని అంటే చాలా అన్యాయం. అది ప్రజలు ఎట్లా ఉంటారు, ఏ ఉద్యమం అయినా కానీ అణచబడ్డప్పుడు ఇంకా ఎక్కువ లేస్తుంది ఉద్యమం. కాబట్టి అణచబడకుండా ప్రజలకు ఏం కావాలన్నా శాంతియుతంగా వాళ్ళ సమస్యలు విని దాన్ని పరిష్కారం దిశగా చేస్తే అప్పుడు నిజమైన ప్రజాపాలన అనేది నా వర్షన్, నేను చెప్పేది ఆర్టీవీ ద్వారా చెప్పేది. ఇది పరిస్థితి. వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నది. అమ్మ తెలిసిందా స్తూపం కూలగొట్టింది? తెలిసింది. ఏందమ్మా ఎప్పుడు తెలిసింది మీకు? ఎవరు చెప్పి అంటే సోషల్ మీడియా ద్వారా చెప్పిండా, అన్న చెప్పిండా? తమ్ముడు చెప్పిండా? చాలా బాధగా ఉన్నది కూలగొట్టినందుకు. ఇట్లా కూలగొట్టద్దు కదా, మాకు గుర్తుగా ఉంటుంది అక్కడ అని మాకు ఉండదని అనుకున్నాం. కానీ ఇప్పుడు కూలగొట్టిన మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు చిన్నవా అమ్మ? అన్నకు పెద్ద అమ్మవా చిన్న చెల్లెను? చిన్న అమ్మవా? ఇది పరిస్థితి. సుదర్శన్ అన్న సంబంధించిన అంటే కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ దూలదాతకు సంబంధించిన స్తూపం కూలగొట్టడం చాలా బాధాకరమని చెబుతున్న పరిస్థితి. అయితే ఇది కాస్త ప్రస్తుతానికి ఎక్కువ చర్చ జరుగుతుంది. బెల్లంపల్లి ఉద్యమాల కిలగా పేరుంది కాబట్టి ఇదే బెల్లంపల్లిలో మనం పక్కాగా సుదర్శన్ అన్న కుటుంబ సభ్యుల వద్ద ఉన్నాం. కుటుంబ సభ్యులు చెబుతున్న మాట ఒకటే, భావజాలాన్ని అంతం చేయలేరు. ఇలాంటి స్తూపాలు ఎవరిని ఏమంటున్నాయి, స్తూపాలను కూలగొడితే ఏమొస్తుందని చెబుతున్న పరిస్థితి. బండ ఇటుకతో కూడిన స్తూపం ఎవరిని ప్రశ్నిస్తుంది, ఏం చేస్తుందని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. పాలకులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏం కావాలో ఆలోచించి వారికి ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలి. వారితో చర్చలు జరిపి శాంతియుత
మార్గంలో ఉండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వెంటనే సమస్య ఏది ఉందో అది పరిష్కరిస్తే ఇటువంటి పరిస్థితే ఉండదు. కానీ స్మారకంగా నిర్మించుకున్న స్తూపాలను కూలగొట్టడం ఏంటి అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా పాలకులు దీనిపై ఆలోచన చేయాలి. స్తూపాలను కూలగొట్టడం కరెక్ట్ కాదు. మా గుర్తుగా ఆ ప్రాంతంలో 50 సంవత్సరాల కాలం, దశాబ్ద కాలం పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తే కాకుండా ఆదివాసీ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి స్తూపాన్ని కూలగొట్టడం మమ్మల్ని కలిచివేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.